కనీవిని ఎరుగని రీతిలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామమందిరంలో కొలువుతీరే బాలరాముడి కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. రామ జన్మభూమిలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొనగా ఈ పండుగను ద్విగుణీకృతం చేస్తూ వైదిక ఆచారాల ప్రకారం జనవరి 16 నుంచి ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకలు మొదలై జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవంతో అంబరాన్ని తాకనున్నాయి. ఆలయ నిర్మాణం దశలను ఎప్పటికప్పుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆలయ ట్రస్ట్ వివరిస్తోంది. తాజాగా ఆలయంలో ప్రతిష్ఠించే రామ్ లాలా విగ్రహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అయోధ్య రామాలయంలో తెల్లటి పాలరాతి మక్రానా మార్బల్తో గర్భాలయం తీర్చిదిద్దగా ఇందులో సహజత్వాన్ని ఉట్టిపడేలా పాలుగారే ప్రాయంతో తీర్చిదిద్దిన ముద్దులొలికే 5 ఏళ్ల బాలరాముడు కొలువు తీరబోతున్నాడు. వీటిని రామ్ సేవక్ పురంలో మూసిన తలుపుల వెనుక 3 శిల్పులు రూపొందిస్తున్నారు. ఈ శిల్పాలలో ఒక శిల్పాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేస్తారు. 1949లో బాబ్రీ మసీదులో కనిపించి ప్రస్తుతం తాత్కాలిక ఆలయం వద్ద ఉన్న తెల్లటి పాలరాతి చిన్న విగ్రహాన్ని ఉత్సవ విగ్రహంగా పండుగల సమయంలో రథంపై బయటకు తీసుకువెళతారు. ఇక రామాలయంలో కొలువు తీరబోయే రాముని విగ్రహం ఎలా ఉండబోతోంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహానికి బంగారు కళ్లను ఏర్పాటు చేయనున్నారు. పురాతన విగ్రహాల కళ్లను జోధ్పూర్లో తయారు చేయగా వాటికి మినాకరీ రంగులద్ది బికనీర్ కళాకారులు తుది మెరుగులు దిద్దుతున్నారు.